యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు, ఇంట్రెస్టింగ్ గా వీళ్ళు దేశం దేశం అని తర్జుమా చేశారు కదా ప్రాంతాలని. గలతీ పత్రికలో కూడా దేశం, అరేబియా దేశం, స్వదేశంలోకి వచ్చి సమాజ మందిరములలో, సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. ఈ స్వదేశం ఎక్కడ అనేటటువంటిది మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనకి కొంచెం ఆలోచన వస్తుంది. అండ్ పర్టికులర్ గా ఈ యొక్క స్వదేశం చాలా చాలా చిన్న ప్రాంతం. ఇక్కడ నుంచి ఏదైనా మంచి వస్తుందా అని ఒక సర్కాస్టిక్ గా పరిచయాల చేత అడగబడినటువంటి ప్రాంతం. సమాజ మందిరంలో అంటే ఇక్కడ టెంపుల్ కాదు, సినగోగ్స్ అన్నమాట. ఈ సినగోగ్స్ లో జనరల్ గా విజిటర్స్ కి, ఐడెంటిటీ పీపుల్ కి అవకాశం ఇస్తారు, వచ్చి బోధించి చెప్పమని అనేటటువంటి అవకాశం. పౌలుకి ఆ విధంగా ఇవ్వడం మనం రోమా పత్రికలో, ముఖ్యంగా అపోస్తల కార్యం 27-28లో మనం చూస్తాం. అదొక ఆనవాయితీ. ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే ఆ సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అయితే 2 విషయాలు జరిగినాయి అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళినప్పుడు, ఆయన వారికి బోధించినప్పుడు, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి పట్ల వాళ్ళ యొక్క ప్రతిస్పందన ఎట్లుందో ఇక్కడ మత్తయి గ్రంథకర్త మాట్లాడతారు. ఐ థింక్ దిస్ ఈజ్ లాస్ట్ రెస్పాన్స్, అంటే ఆయన చూపించేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో. యోహాన్తో స్టార్ట్, అంటే యోహాన్ కాదు, 8వ అధ్యాయంలో కుష్ఠ వ్యాధి వ్యక్తితో స్టార్ట్ చేసిన తర్వాత దీంతో ఎండ్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ గా తన సొంత గ్రామస్తులు, సొంత ప్రాంతం వాళ్ళు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని చూసి, ఆయన కార్యాలను చూసి వారి యొక్క ప్రతిస్పందన చూడండి ఎట్లుంది. అందువలన వారు ఆశ్చర్యపడి, ఎందువలన? ఆయన బోధలు విని, ఆయన గురించినటువంటి అద్భుతాలు విన్నారు. ఆ విషయంలో వీళ్ళు చాలా ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినారు? అరే మనోడే కదా, మనతోనే కదా ఇంతగానో గోళీలాడుకొని, అంటే ఐ మీన్ ఇట్లా మన భాషలో చెప్తున్నా, మనతోనే ఉన్నాడు కదా అని. తర్వాత చూడండి ఎట్లా ఏం మాట్లాడతాడు, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? వాస్తవానికి మీరు మార్క్స్ వార్తలో చూస్తే ఆయన తండ్రి గురించి మాట్లాడతాడు ఇక్కడ, రైట్? ఇతని తల్లి పేరు మరియ కాదా? ఆన్సర్ ఏంటి? దీస్ ఆర్ రిటారికల్ క్వశ్చన్స్. ఎస్ అని అర్థం అనమాట రెండింటికి. యాకోబు, యోసేపు, సీమోను, యూదా అని వారు ఇతని సోదరులు కారా? మార్క్ గ్రంథకర్త ఈ యొక్క దీన్ని డిఫరెంట్ వేలో, అంటే యాకోబుని ఇతను ముందు పెట్టాడు, ఆయన వర్డింగ్ డిఫరెంట్ గా ఉందన్నమాట. ఎందుకు అనేటటువంటిది కూడా ఒక మంచి ఆలోచన. ఇతని సోదరులు కారా? ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా? అరే మనోడే కదా, వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఈయనకి ఇంత జ్ఞానం ఎట్లా వచ్చింది, ఇన్ని అద్భుతాలు ఎట్లా చేశాడు ఈయన అని పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారా, నెగిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారా? అరే మనోడు సర్పంచ్ అయ్యాడు అని హ్యాపీగా ఉన్నారా, లేకుంటే వీడు సర్పంచ్ అయ్యాడు అనేటటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఒక గ్రంథకర్త ఏం చెప్తాడంటే, ముఖ్యంగా తల్లి గురించి మాట్లాడిన తర్వాత సోదరుల గురించి 4 పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాకోబు, యోసేపు, సీమోను, యూదా. తర్వాత సోదరుని మనులు, వాళ్ళ పేర్లు ఇవ్వలేదు. అంటే మరియకి పిల్లలు పుట్టారు అనేటటువంటిది ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ రోమన్ క్యాథలిక్ వారు నమ్మేటటువంటి వారి యొక్క నమ్మకం ఏంటో తెలుసా? నిత్య కన్యత్వం. అంటే మరియా అనేటటువంటి యొక్క స్త్రీ
ధన్యురాలుగా పిలువబడినటువంటి యొక్క స్త్రీ ఆమె ఎప్పటికీ కన్యగానే ఉంది అనేటటువంటిది నమ్ముతారు. దీనికి ఏం ఆన్సర్ ఇస్తారో మరి ఆలోచన చేయాలి. రైట్, మళ్ళా చెప్తున్నారు ఇక్కడ, ఇతనికి కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి దే టుక్ అఫెన్స్ ఆఫ్ హిమ్. ఇదే మాట 11వ అధ్యాయంలో కూడా మనకి కనిపిస్తుంది. అంటే ఆయన్ని అంగీకరించలేకపోయారు. ఎలా చెప్తున్నాం ఆయన అంగీకరించలేదంటే, ఫస్ట్ అభ్యంతరపడ్డారు అనేటటువంటి ఒక మాట, ఆ తర్వాత వాళ్ళు అడిగినటువంటి రిటారికల్ క్వశ్చన్స్, ఆ లాస్ట్ లో 58వ వచనంలో ఆయన చేసినటువంటి ఒక కామెంట్ ఏమంటున్నారు ఇక్కడ, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అంటే అసలు అద్భుతములే చేయలేదని చెప్పడం లేదు కదా. మార్క్స్ వార్తలో ఏమనుంది? మార్క్స్ వార్తలో మనం చూస్తే కొన్ని అద్భుతములు చేశాడు అన్నట్లుగా ఉంది. ఇక్కడ అనేక అద్భుతములు చేయలేదు, నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. మార్క్ కొంచెం పాజిటివ్ గా మాట్లాడుతున్నాడు. అంటే ఆయన దేన్ని ఎంఫసైజ్ చేయాలనుకున్నాడు అనేది మనం అక్కడ మార్కులో వెళ్ళి చూస్తే మనకు అర్థమైంది. కానీ ఇక్కడ మా ఈ యొక్క మత్తయి యొక్క ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ప్రజలు ఎట్లా యేసుక్రీస్తు ప్రభువు వారికి స్పందిస్తున్నారు, ఆయన బోధలకు కానీ ఆయన యొక్క ఆశ్చర్యమైన కార్యాలకి ఎట్లా ప్రజల యొక్క స్పందన ఎట్లుంది, ఒక్కొక్క రకమైనటువంటి ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు అనేటటువంటి పాయింట్ లో తన సొంత ప్రజలు, ముఖ్యంగా అక్కడ సమాజ మందిరంలో ఆయన బోధించడం అక్కడ మనం గమనిస్తాం కదా. ఒకానొక సన్నివేశంలో ప్రాబబ్లీ లూకా అనుకుంటా, దాంట్లో ఏమంటాడు, మీ వినికిడిలో ఈ పర్టికులర్ వాక్యం నెరవేరింది అనేటటువంటి పాయింట్ చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తీసుకువెళ్ళి చంపాలనుకుంటారు. బాగా మెచ్చుకున్నటువంటి ఆనోళ్ళే ఆయన్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం మనం చూస్తాం. మేబీ ఆ యొక్క సన్నివేశం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండొచ్చేమో. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఓకే, అయితే మధ్యలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు నాకు 57వ వచనంలో. ఏమంటున్నాడు, వాళ్ళు ఎప్పుడైతే అభ్యంతర పడ్డారని చెప్పాడో, అభ్యంతర పడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఒక సామెతని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఈ సామెత జనరల్ గా వాడబడేటటువంటి సామెత, అంటే అది ఆల్రెడీ ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒక సామెత. అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటిను తప్ప మరి ఎక్కడైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. అంటే వాళ్ళు ప్రవక్తలందరినీ కూడా, ముఖ్యంగా ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం చూస్తే ప్రవక్తలందరినీ కూడా ఆ విధంగానే జనరల్ గా ట్రీట్ చేశారు. కాబట్టి ఇప్పుడు మత్తయి కూడా యేసుక్రీస్తు ప్రభువారు, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా వాళ్ళు డీల్ చేస్తున్నారో అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడు. ఈ ప్రవక్త అనేటటువంటి మాట మత్తయి సువార్తలోని 29 సార్లు పడబడి, మిగతా ఏ గ్రంథకర్తలు కూడా ఇట్లా వాడలేదు. అంటే కేవలం అపోస్తుల కార్యంలో 30 సార్లు ఉంటది. ఈ మత్తయి గ్రంథకర్త మాత్రమే 29 సార్లు ఎక్కువగా వాడడం జరిగింది. ఎందుకు వాడాడు ఆయన? మనం చూస్తే ప్రవక్త ఫలం పొందుతాడు అనేసి, అలాగే మనం ప్రీవియస్ గా తర్వాత కూడా మనం చూసినప్పుడు మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రవక్త అని చెప్పినప్పుడు ముఖ్యంగా దేవుని యొక్క మాటల్ని చెప్పేటటువంటి వ్యక్తి, దేవుడి మాటల్ని మనుషులకి చెప్పేటటువంటి వ్యక్తి గురించి ఇక్కడ ఆలోచన కలిగి ఉన్నాడు. సో ఇది మన ఇంట్లో సాక్ష్యం కోల్పోతామని, మన సంఘంలో సాక్ష్యం కోల్పోతామని, అంటే ఐ మీన్ వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు అనేటటువంటి దానికి దారితీయదు. సంఘ పెద్ద ఎట్లా ఉండాలి? వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ సంఘ పెద్ద? 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఇంట్లో సాక్ష్యం ఉండాలి, బయట కూడా సాక్ష్యం.
మా విలేజ్ వాళ్ళు నా గురించి ఏదో అనుకుంటున్నారు, వాళ్ళు ఏదన్నా అనుకోని వాళ్ళు ఎట్లాంటి సాక్షి ఉన్నా పర్వాలేదు అనేటటువంటి వాడు సంఘంలో పాస్టర్ గా ఉండడానికి అర్హుడు కానే కాదు. సో దాన్ని దీనికి ముడిపెట్టలేము. ఇది ముఖ్యంగా వెరీ స్పెసిఫిక్ గా యూదులు ప్రవక్తలను ఏ విధంగా ట్రీట్ చేశారు, ముఖ్యంగా వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు ఇది ఆయన యొక్క క్యారెక్టర్ గురించి కాదు. ఇక్కడ మెయిన్ గా వాస్తవానికి క్యారెక్టర్ గురించి వాళ్ళు ఏం చేయలేకపోయారు. వాళ్ళు దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఏంటి ఇక్కడ యేసుక్రీస్తు డైరెక్ట్ గా మాట్లాడతారు. ఈ ప్రవక్తలందరూ ఏం చేస్తారు, వీళ్ళు ప్రజల హృదయాల్లో వాళ్ళ యొక్క పాపం గురించి సూటిగా మాట్లాడతారు. కాబట్టి దే విల్ బి హేటెడ్ నాట్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్, బికాస్ ఆఫ్ ద మెసేజ్. వాళ్ళు దేవుని ద్వారా ఇచ్చినటువంటి సందేశం వలన వాళ్ళు ద్వేషించబడతారు, వాళ్ళు వాల్యూ లేకుండా ఉంటారు అన్నమాట. అంతేగాని ఇది తీసుకొని మన ఇంట్లో వాళ్ళ దగ్గర సాక్ష్యం లేకపోయినా, సంఘంలో సాక్ష్యం లేకపోయినా, యేసుక్రీస్తు వారి యొక్క డైలాగ్ మనం కూడా కొట్టుకొని మనం సేఫ్ జోన్ లో ఉండడానికి కాదు అని మనం తెలుసుకోవాలి. ఓకే సహోదరులారా, దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సాడెస్ట్ థింగ్. ఏంటి, సొంత వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరించలేరు. ఇన్ఫాక్ట్ ఇంకా క్లోజ్ గా మనం వెళ్ళాం కదా ఆల్రెడీ, తన సహోదరులు కూడా యేసుక్రీస్తు వారు ఇంగ్లీష్ లో ఏమని ఉంటుంది అంటే హాఫ్ బ్రదర్స్ అన్నమాట. న్యాచురల్ గా యోసేఫ్ కి మరియకి పుట్టినటువంటి వాళ్ళు. కొంతమంది దయచేసి మ్యూట్ లో పెట్టుకోవాలి, ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది. సో ఈ యోసేఫ్ అలాగే మరియ ద్వారా ఏం జరిగింది అంటే న్యాచురల్ గా వచ్చినటువంటి సంతానం వీళ్ళు కూడా యేసుక్రీస్తు వారికి పట్ల తప్పుడు వైఖరి, అంటే ఆయన్ని బట్టి వాళ్ళు హ్యాపీగా లేరు. ఇంకో మాట, దే ఆర్ నాట్ హ్యాపీ. అది ఎక్కడ మనం ఆల్రెడీ చూసినట్టున్నాం, మరి నాకు మళ్ళీ గుర్తొస్తలేదు. 12th చాప్టర్ లో ఏమన్నా చూసినట్టు. అంటే ప్రజలు ఎట్లాగా రెస్పాండ్ అవుతున్నారో చూసారా? వెరీ ఫ్యూ పీపుల్ రెస్పాండెడ్ ప్రాపర్లీ. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ఓన్ ఫ్యామిలీ, స్వదేశీయులు, శిష్యులు, ఇన్ఫాక్ట్ ఈవెన్ ఇంక్లూడింగ్ జాన్ ద బాప్టిస్ట్, ఎవ్రీబడి టుక్ అఫెన్స్ ఆఫ్ హిమ్, అభ్యంతర పడిపోయారు. ఇవన్నీ విషయాలను ఇక్కడ మనకి మాట్లాడుతున్నాం. ఏం నేర్చుకోవచ్చు మనం దీంట్లో? దేవుడి కోసం మనం జీవించినప్పుడు ప్రజలు వివిధ విధాలుగా రెస్పాండ్ అవుతారు. దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. కానీ యేసుక్రీస్తు వారు రాజీ పడకుండా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో బిజీగా ఉంది. వీ హ్యావ్ టు డూ దట్. అండ్ ఇక్కడ ఇంకా మనం ఆలోచన చేస్తే అభద్రతా భావంలో కూడా లేడు. అమేజింగ్ అనిపిస్తుంది అది. అంటే కజిన్ లాంటి యోహానే ఆయన గురించి ప్రవచించిన, దేవుడి ద్వారా ప్రత్యక్షత ఉండి చెప్పినటువంటి యోహానే కొంచెం సందేహించినప్పుడు కూడా ద వే ఆయన డీల్ చేసిన విధానం, ఎంత భద్రత కలిగి ఉన్నాడో తండ్రిలో అనేటటువంటి విషయాన్ని మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో అతన్ని తిండిపోతూ అని ప్రజలు అంటున్నప్పుడు కూడా దాని గురించి విచారించి దుఃఖపడి, అంటే దుఃఖం విచారం ఉంటాయి కానీ ఇక నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి సెల్ఫ్ పిటీలో ఆయన ఎక్కడ కూడా లేదు. సో ప్రజల యొక్క రెస్పాన్సెస్ ని ఆయన ఎంత తీసుకోవాలో అంత తీసుకున్నాడు. కొంతమంది మునగ చెట్టు ఎక్కించే వాళ్ళు కూడా ఉన్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఓకే, రాజుగా చేయాలనుకున్నారు, ఆయన మునగ చెట్టు ఎక్కిద్దాం అనుకున్నారు, కానీ అక్కడ కూడా ఆయన గ్రంథకర్త మనకి ఏం చూపిస్తున్నాడంటే మెస్సీయాగా ఆయన జీవితం ఉన్నప్పటికీ, ఆయన బోధలు ఉన్నప్పటికీ, ఆయన కార్యాలు, ముఖ్యంగా ఆయన అద్భుత కార్యాల గురించి మాట్లాడు ఉన్నప్పటికీ ప్రజలు ఆయన్ని అంగీకరించలేదు. వెరీ ఫ్యూ పీపుల్ రెస్పాండెడ్ అనేటటువంటి విషయాన్ని చూపిస్తున్నారు. దాంట్లో పరిసయ్యులు తారా స్థాయిలో ఉన్నారన్నమాట, మత పెద్దలు. ఎంతగా అంటే యేసుక్రీస్తు వారిని, ఆయన అద్భుతాలని దయ్యాలకి ఆపాదించడం మనం చూస్తాం. ఇంతటితో 13వ అధ్యాయం ముగిసిపోయింది. Let's turn to 14th chapter. Any questions? Any comments? Let us do that. Stephen Ramesh. ఇక్కడ 52వ వచనంలో
కొత్త పదార్థములు పాత పదార్థములను అని చెప్పేసి అంటుండే కదా, యజమానుని పోలిన చెప్పేసి అన్నప్పుడు అది ఎట్లా అర్థం చేసుకోవచ్చు నాగేష్? అంటే యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నటువంటి వ్యక్తి, ముఖ్యంగా ఇప్పుడు ఈ న్యూ ఎరా ఆఫ్ లైఫ్ లో ఆ రెండిటి పాత విషయాల గురించి కొత్త విషయాల గురించి, పదార్థములు అనేది తప్పుడు అనకూడదు కానీ సరైన తర్జుమా కాదు. పదార్థం అన్నప్పుడు వేరే వస్తుంది. అంటే ఆ మొత్తం అంటే ఒక వ్యక్తితో పోల్చుతాడు అనమాట. ఏ విధంగా ఒక వ్యక్తి తన్నిధిలో పెట్టుకుంటాడు అనేటటువంటి విషయంలో ఇప్పుడు నమ్మేటటువంటి వ్యక్తి కూడా పాత సత్యాలు కొత్త సత్యాలని రెండింటిని కూడా నేర్చుకునేటటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఆల్వేస్ పాత అంటే ఇంత ముందు ఉన్నటువంటి సత్యాలని మనం పక్కన పెట్టేయడం అని కాదు, కానీ కొత్త సత్యాలు నేర్చుకుంటూనే ఉంటాం. న్యూ ఇన్సైట్స్ అనేటటువంటివి ఉంటాయి, అలాగే పాతవి కూడా కంటిన్యూగా ఉంటాయి అనేటటువంటి విషయంతో చెప్పారని నేను ఏమంటారు మిగతా వాళ్ళు? సో యజమానుని పోలి ఉన్నాడు. యాక్చువల్ గా అంటే వేరే ట్రాన్స్లేషన్ లో అసలు పదార్థం అని లేదు తమ్మే. పదార్థం అనేసరికి కొంత కన్ఫ్యూజ్ మీరు అన్నట్టు ఏర్పడుతుంది, కానీ వేరే అంటే ఇది వాడుక భాషలో ఆ విధంగా లేదు. మంచిగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే శిష్యుడు ఏ విధంగా ఉంటాడు అంటే, శిష్యుడు ఏ విధంగా ఉంటాడు అన్నప్పుడు ఒక శాస్త్రిని పోల్చాడు. ఆ శాస్త్రి ఏం చేస్తున్నాడు అనేటటువంటి దాన్ని ఆ విధంగా ఈ యొక్క యేసుక్రీస్తు నమ్ముకున్న వ్యక్తి కూడా ఉన్నాడు అనేటటువంటిది శాస్త్రిని పాజిటివ్ సెన్స్ లో చూపించాడు. జనరల్ గా శాస్త్రులు పరిచయాలు అనేటటువంటిది నెగిటివ్ కోణం అని మనం చూస్తాం. చెప్పాలంటే వీళ్ళకి చాలా స్టార్టింగ్ అంటే వాళ్ళ యొక్క ఆవిర్భావమే చాలా పాజిటివ్ గా స్టార్ట్ అయింది, ఆ తర్వాత నెగిటివ్ అయింది అంతే. జస్ట్ లైక్ అవర్ ఓన్ ట్రెడిషనల్ చర్చెస్ నౌ. ఒకప్పుడు అవి ఎట్లా ఉంటాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, దానికి ఇప్పుడు నెగిటివ్ గా మనం అనుకుంటున్నాం, కానీ ఒకప్పుడు చాలా పాజిటివ్. బ్రదర్ శామ్యుయల్, బిషప్ శామ్యుయల్. అయితే 2 క్వశ్చన్లు సార్ నాయి. ఒక క్వశ్చన్ ఏంటిదంటే, ఇప్పుడు రోమన్ క్యాథలిక్ వాళ్ళు సదా కన్య అని అంటారు, ప్రొటెస్టెంట్ వారు ఏమంటారు, మరి మీరేమంటారు దాన్ని? వాళ్ళు సహోదరులని నిజంగా వాళ్ళ మరియకు పుట్టిన వారే అంటారా? మీరు ఏమని ధృవీకరిస్తారు? మీదేంది? ఇంకొకటి రెండవది ఏంటిదంటే, యేషోపు ఆ 12 సంవత్సరాల యేసు ప్రభుకు అంటే యెరూషలేములో వెతికినప్పుడు తప్ప మరెక్కడ యేషోపు యొక్క ఆనవాళ్లు కనబడే కదా, మరి ఆ యేషోపు ఏమైండని ఏమన్నా ఇవి ఆయన మీ తల్లి నీ సహోదరులు వచ్చిర్రు అంటారు, కానీ నీ తండ్రి వచ్చిండ్రు నీతో మాట్లాడడానికి కూడా లేదు అక్కడ. మీరేమంటారు అంటే హోలిస్టిక్ కాంటెక్స్ట్? అయ్యుని భార్య ఎవరు అంటే ఏం చెప్తానో అదే చెప్తాను. అంటే ఆయన గురించినటువంటి వివరణ మనకి లేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఆయన చనిపోయి ఉండొచ్చు, మోస్ట్ ప్రాబబ్లీ ఒక అజంప్షన్, అది కూడా మనం చెప్పడానికి వీల్లేదు. దెర్ ఇస్ అ పాసిబిలిటీ. కానీ పనిలో కూడా ఉండొచ్చు కదా. కానీ ఆయన సిలువ దగ్గర కూడా రాలేదు. సిలువ దగ్గర మటుకు ఆలోచన చేయాల్సిందే. ఒకవేళ వచ్చినా సరే మరి గ్రంథకర్తలు ఎందుకు ఇవ్వలేదు అనేటటువంటిది మనకు తెలియదు. సో వీ డోంట్ హ్యావ్ మచ్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ప్రశ్న సదాకన్య అనేటటువంటిది కాదని సొంత గ్రామస్తులే చెప్తున్నారు కదా, రైట్? సో అంత క్లియర్ గా అక్కడ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళందరికి కూడా ఏమంటారు సూపర్ న్యాచురల్ బర్త్ అని చెప్తున్నాం, అక్కడ కాదు కదా. సో కేవలం యేసుక్రీస్తు వారిదే కన్యకి పుట్టినటువంటి వ్యక్తిగా అక్కడ ఉన్నాడు. ఆయన మాత్రమే ఆ విధంగా పుట్టగలడు కూడా. ఇంకో మాట, మిగతా వాళ్ళని దేవుడు పుట్టించగలడు, దేవుడు కార్యం. ఇక్కడ దేవుడే మానవుడిగా వచ్చాడు. సో దిస్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్. కాబట్టి ఇంత క్లియర్ గా ఉన్నటువంటి టెక్స్ట్ లో మన సహోదరు అంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు అర్థం చేసుకోవాలనేటటువంటిది ఒక ఆలోచన.
అదే మరియమ్మకు దేవదూత చెప్పేటప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టేంత వరకు నువ్వు ముట్టకూడదు అని చెప్పేసి అన్నారు, కానీ అటు తర్వాత కూడా అనే రూల్ లేదు అని అనిపిస్తుంది. అదే లేని వాక్యాన్ని చెప్పినట్టున్నాను. పుట్టేంత వరకు ముట్టకూడదని ఏంజెల్ చెప్పలేదు, యోసేపు ముట్టలేదని ఉన్నాను. ముట్టలేదనా? రైట్ రైట్. అవ్వలాగా కలిపేసి. ఓకే బ్రదర్ మధు. 58వ వచనం, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఆయన చేసిన అద్భుతాలలో ఎదుటివారి విశ్వాసాన్ని బట్టి జరిగాయా అని అర్థం చేసుకోవచ్చా? ఏంటి అసలు వారి అవిశ్వాసాన్ని బట్టి అద్భుతాలు చేయలేదా ఏంటి? ఎట్లా అర్థం చేసుకోవచ్చు? రైట్. అద్భుతాలు జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి దేవుని యొక్క సార్వభౌమాధికారం, రెండోది ప్రజల యొక్క విశ్వాసం. ప్రజలు అవిశ్వాసంగా ఉంటే దేవుడు చేయలేడు అనేటటువంటిది 2 సందర్భాల్లో మనం చూస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చేయలేదని ఉందా, చేయలేకపోయాను అని ఉందా? చేయలేదు. కొన్ని సందర్భాల్లో, వేరే సందర్భంలో చూస్తే చేయలేకపోయాను అని కూడా ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి విశ్వాసం లేకపోయినా సరే దేవుడు అద్భుతం చేసే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ శాతం జనరల్ గా జరిగేది ఏంటంటే విశ్వాసం ఉండడం వల్ల అద్భుతం జరుగుతుంది. అది జనరల్ గా జరిగేటటువంటి. ఇప్పుడు విశ్వాసం లేకపోయినా అద్భుతం జరుగుతుంది అంటే అది ఎక్సెప్షనల్ కేసెస్, అంటే మినహాయింపు. ఉదాహరణకి దెయ్యం పట్టినటువంటి వ్యక్తులకి ఏం విశ్వాసం ఉండదు, ఏముండదు, కానీ వాళ్ళని దేవుడు విడిపిస్తాడు. వాళ్ళ జీవితంలో అద్భుతం జరిగింది కదా. చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడు. వాళ్ళ ఏం విశ్వాసం ఉంది, వాళ్ళకి ఏం లేదు, కానీ వాళ్ళని లేపుతున్నాడు. అంటే ప్రజలకి విశ్వాసం లేకపోయినా ఆయన తన కృపలో కొంతమందికి అద్భుతాలు చేస్తాడు. కానీ జనరల్ గా అద్భుతాలు జరగాలంటే విశ్వాసం కావాలి. ఇది ఇంపార్టెంట్. అందుకే ఏమన్నాడు, ఐ థింక్ నెక్స్ట్ వస్తాం మనం 16th చాప్టర్ లో వస్తాం. ఏంటంటే ఆయన శిష్యులు ఒక అద్భుతం చేయలేనప్పుడు తండ్రితో మాట అంటారు, నువ్వు నమ్మితే దేవుని యొక్క స్వస్థతను నీవు చూస్తావు, నమ్మువానికి సమస్తమును సాధన. సో జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే విశ్వాసం ఉంటేనే దేవుడు చేస్తాడు. ఓకే, విశ్వాసం లేకుండా చేయగలడు. అది ఆయన యొక్క సార్వభౌమాధికారంలో ఉన్నది. అవిశ్వాసం ఉంటే చేయడు, చేయలేడు, రెండు ఉంది. చేయడు, చేయలేడు. ఎస్, తన శిష్యుల యొక్క విశ్వాసం గద్దించాడు, సరి చేశాడు. రొట్టెల విషయంలో కావచ్చు, లేకుంటే వాళ్ళు పడవపై వెళ్తున్నప్పుడు, దోణపై వెళ్తున్నప్పుడు అక్కడ జరిగిన తుఫాను ద్వారా వాళ్ళని సరి చేశాడు కదా. అది దీని కిందకి వస్తారు. మనం సరి చేసి కూడా అద్భుతాలు చేయొచ్చు కదా. రైట్, ఇంట్రెస్టింగ్, మంచి ప్రశ్న. ఇప్పుడు శిష్యుల్ని ట్రైనింగ్ ఇస్తారు కదా. అక్కడ ఆల్రెడీ దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు. కొన్ని సందర్భాల్లో లేరనమాట. కొన్ని విషయాల్లో వాళ్ళు స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ లో వాళ్ళు ఆ విశ్వాసాన్ని ఎక్సైజ్ చేయలేకపోయారు. కానీ ఓవరాల్ గా యేసయ్య పైన వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు. కానీ వీళ్ళు యాజ్ ఎ పర్సన్ గా యేసయ్యని రిజెక్ట్ చేశారు. అల్లారా ఆయన యొక్క అద్భుతాలు చూసినప్పటికి కూడా ఆయన్ని తృణీకరించారు, ఆయన విషయంలో అభ్యంతరపడ్డారు. సో కాబట్టి ఇక్కడ దేవుని పైన విశ్వసించడం ఒకటైతే, దేవుడు కొన్ని కార్యాలు నా జీవితంలో చేస్తాడు అనేటటువంటి స్పెసిఫిక్ ఫెయిత్ కూడా మనకి ఓవరాల్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ వాళ్ళు యేసయ్యనే తృణీకరించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ప్రాబబ్లీ వాళ్ళ జీవితంలో ఎటువంటి అద్భుతాలు అంటే ఎక్కువ చేయలేదని చెప్తున్నారు. కొన్నైనా చేశాడు కదా, అది ఇంకా ఆయన యొక్క కరుణగా అనిపిస్తుంది. అందుకే ఇక్కడ చాలా మంచిగా ఇది సీమింగ్ కాంట్రడిక్షన్ లాగా అనిపిస్తుంది, కానీ కాదు. నేను అనేకమైన అద్భుతంలో చేయలేదు అన్నాడు, కానీ మార్క్ ఏమో కొన్ని అద్భుతాలు చేశాడు అన్నాడు. సో ఇద్దరు కూడా ఒకటే చెప్తున్నారు, వేరే చెప్తున్నారు. ఓకే, అంటే నా ఆలోచన ఏంటంటే
ఆ టైంలో యేసు ప్రభు ముఖ్యంగా అద్భుతాలు చేయడానికి కారణం ఆయన విశ్వాసం ఉంచడానికి. ఆయన మెస్సయగా వచ్చిండు కదా, అంటే ప్రజలను కనికరించాడు, ఆయన వాళ్ళకు అద్భుతాలు చేసిండు. కానీ ప్రాముఖ్యంగా ఆయన దేవుడు క్రీస్తు మెస్సయ వచ్చాడనే విషయాన్ని కనపరచడానికి ఇప్పుడు అక్కడ చాలా అద్భుతాలు జరిగినాయి కదా. సో వీళ్ళు ఇక్కడ ఈ సందర్భంలో వాళ్ళు క్రీస్తుని రిజెక్ట్ చేస్తున్నారు. అక్కడ చేసి కూడా పెద్ద లాభం లేదు, అసలు ఆయన మెస్సయగానే వాళ్ళు అంగీకరించడం లేదు ఈ ప్రాంతంలో. సో అట్లా సెన్స్ లో కొంచెం ఆలోచించవచ్చు. అదొకటి. ఇప్పుడు కొన్ని అద్భుతాల విషయంలోకి వస్తే చాలా మంది మాట్లాడుతున్న విషయము, అంటే మనం కూడా గమనిస్తున్న విషయము, సవాల్ చేయబడుతున్న విషయం ఏంటంటే అప్పుడు జరిగినట్టుగా ఇప్పుడు ఎందుకు జరుగుతలేవు అనే ప్రశ్న ఎదుర్కొంటున్నాం. నేను దేవుడు ఆయన సార్వభౌమత్వంలో ఆయన చేస్తుంటాడు, కానీ మరి దానికి ఎట్లా మనం ఆన్సర్ చేయొచ్చు? యేసుక్రీస్తు చేస్తాడు, చెప్పేస్తానని అంటే ఐ మీన్ అదే పదే పదే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు చాలా మంది ఆ దినాల్లో, మేము యేసుక్రీస్తుని అంగీకరించిన దినాల్లో 30 సంవత్సరాల క్రితము కొన్ని మీటింగ్స్కి వెళ్ళేది. మీటింగ్స్కి వెళ్తే సువార్త అక్కడ ప్రకటించబడుతున్నప్పుడు దయాలు వెళ్ళిపోవడము, స్వస్థ కార్యాలు చూడడము జరిగింది. ఈవెన్ మా స్థానిక సంఘంలో కూడా మాకు అప్పుడు లేడీ పాస్టర్ ఉండే అక్క రత్నమానికి అక్క. సో అక్క పరిచయలో మా కళ్ళ ద్వారా మేము చూసినాం అనేకమైన అద్భుత కార్యాలు జరగడం, స్వస్థతలు పొందడం, ఇన్స్టెంట్ హీల్ ఇవన్నీ జరిగినాయి. మరి ఈ దినాల్లో ఇవి లేవు అన్నట్టుగా మనం వింటున్నాము, ఆగిపోయినాయి అన్నట్టుగా వింటున్నాం కదా. దానికి ఏమన్నా మీరు పొడిగింపుగా ఏమన్నా ఆన్సర్ ఇస్తారా అని చెప్తారా? ఉన్నాయని కూడా నువ్వే ప్రూవ్ చేసినావు. అంటే నీవు బాగా ఆలోచన చేస్తే ఒకటి పాయింట్ ఏంటంటే, నువ్వు ఈ అద్భుతాలు చూడాలంటే మిషన్ ఫీల్డ్ కి వెళ్ళాలి, రైట్? సో మిషన్ ఫీల్డ్ లో దేవుడు ఎవరైతే అద్భుతాలు లేవని చెప్తారో వాళ్ళు కూడా అగ్రి చేసాడు. ఏంటంటే ఈ యొక్క స్వార్థ ప్రకటన పాయింట్ ఆఫ్ వ్యూ, దేవుడు స్వార్థని మీరు ధృవపరచడానికో లేకుంటే ప్రజల్ని కనికరించడానికి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎప్పటికీ జరుగుతాయి, అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. నువ్వు నేనే ఉదాహరణ దాన్ని. కానీ సంఘంలో అంటే ఆల్రెడీ యేసయ్యని నమ్ముకున్న తర్వాత అద్భుతాల విషయంలో కొంచెం డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుంటే డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయన్నమాట. అది కూడా ఇక్కడ ముఖ్యంగా 2 కారణాలు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు నువ్వు చెప్పేటటువంటిది ఎక్కువ జరుగుతలేదంటే జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి? కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. అక్కడ కూడా ఎక్కడ జరిగినాయి? స్వార్థ ప్రకటన అటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే జరిగింది. ఇక్కడ కూడా ఎక్కడైనా స్వార్థ ప్రకటించినప్పుడు లేనటువంటి ప్లేసెస్ లో అద్భుతాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అద్భుతాలు ప్రసంగించకూడదు మనం, ఎందుకంటే బైబిల్లో ఎక్కడ కూడా అద్భుతాలు ప్రసంగించలేదు, ప్రసంగించకూడదు. మనం సువార్త ప్రకటించాలి. కానీ దాన్ని దేవుడు తన యొక్క కనికరంలో ఆయన చేసినటువంటి కార్యాలు ఎక్కువ ఉంటాయి. కానీ సంఘంలో మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు ఆయన. ఇంకో మాట, ఎందుకు సంఘంలో చేయడం లేదు? అప్పుడు చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు. తిమోతిని స్వస్థపరచలేదు, పౌల్ని స్వస్థపరచలేదు కంప్లీట్ గా, రైట్? వాళ్ళ ద్వారా కొన్ని వేల అద్భుతాలు జరిగిన వాళ్ళకే స్వస్థత లేకుండా వాళ్ళు ఉన్నారు. అంటే యేసయ్యని నమ్ముకున్న తర్వాత స్వస్థత పాయింట్ ఆఫ్ వ్యూలో దేవుని యొక్క వైఖరి కొన్ని సందర్భాల్లో వేరేగా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి మొరపెట్టినప్పుడు వాళ్ళకి జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి యూజన్ స్మిత్ అనేటటువంటి బ్రదర్, మన కల్లారా మేము చూసినటువంటి వ్యక్తి, వాళ్ళ వైఫ్ కి క్యాన్సర్ అయితే ఈయన కంటిన్యూగా ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసి దేవుణ్ణి మొరపెట్టినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. అమేజింగ్ మిరకల్. ఆండ్రూ మురే అనేటటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక గొప్ప దైవజనుడు. ఆండ్రూ మురే అనేటటువంటి ఒక వ్యక్తి 88 సంవత్సరాలు జీవించాడు. బట్ ఆయన వాళ్ళ తాత పాస్టరే, వాళ్ళ డాడీ కూడా చాలా మంచి దైవికమైన వ్యక్తే. కానీ ఈయన జీవితంలో కూడా ఒక స్టేజ్ లో ఏమైందంటే, ఆయన ఆఫ్రికా దేశంలో పరిచర్య చేశాడు. ఒక స్టేజ్ లో తన యొక్క స్వరపేటిక చాలా డిస్టర్బ్ అయిపోయింది. అంటే ప్రసంగించలేనంతగా తను అయిపోయాడు. ఇక దాని గురించి ఆయన చాలా డిప్రెషన్ లేకుంటే ఆ విధంగా ఎట్లా అనే విషయంలో అద్భుతాలు చేసేటటువంటి వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుకోవడం ఆ విధంగా జరిగినా కూడా తర్వాత ఆయన దేవుని పైన ఎక్కువ ఆధారపడి కంటిన్యూగా ఆయన ప్రార్థన చేయడం జరిగింది.
చాలా సీరియస్ గా ప్రార్థన చేశాడు. ఎంత సీరియస్ గా చేశాడంటే ఆ దేవుడిని కట్టుబడి ఆయన జీవితంలో ఆయన అద్భుతం ఆయన చూశాడు. ఆయన అద్భుతం చూశాడు, ఆయన మరలా చదివాడు. సో చాలా తక్కువ మందిలో, వెరీ ఫ్యూ పీపుల్ లో దేవుడు నా కృప నీకు చాలని చెప్తాడు. అయితే మనం ఏం చేస్తామంటే నా కృప నీకు చాలని మనకు చెప్పక ముందే మనం తీసేసుకుంటున్నాం దాన్ని. అది పొరపాటు. సో నీకు దేవుడు నా కృప నీకు చాలును అని చెప్పేదాకా నువ్వు నేను అద్భుతం గురించి ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనది. అర్థమవుతుందా? ఎస్ బ్రదర్, నువ్వు ఆ మాట దేవుడు చెప్పక ముందే నువ్వు ముందుగానే తీసేసుకున్నావు అనుకో, నీకు స్వస్థత పట్ల అంత సీరియస్నెస్ లేదని అర్థం. అంతే సింపుల్. ఇక్కడ మళ్ళా కొంచెం అయితే సైడ్ రాకపోతున్నట్లు. ఇప్పుడు పౌలు జీవితంలో స్వస్థత కావాలి కదా. ఏమన్నాడు ఆయన? శ్రమ వచ్చినప్పుడు నీ కృప చాలు అన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు. సో దాన్ని ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు మనకు కూడా ఆల్రెడీ చెప్పినట్టే కదా, నీ కృప నా కృప నీకు చాలని. మీరు రేపు అప్లికేషన్ లో నువ్వు మీ యొక్క ఇంటర్ప్రిటేషన్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వస్తా. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, బాగా జాగ్రత్తగా ఆలోచన చేయండి, అందరూ ఆలోచన చేయండి. దేవుని యొక్క అద్భుతాల విషయంలో మనం ఎట్లాంటి వైఖరి కలుగుంటామంటే, రక్షణ అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమో అడుగుతాం మనం, దేవుని ప్రణాళిక అది, కానీ దేవుడు రక్షించాలని చచ్చిపోయేదాకా అడుగుతాం. కానీ అద్భుతం అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత టైంలోనే మనం ఆపేస్తాం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆలోచన వైఖరి ఎట్లుంటది అంటే, దేవుడు చేయాలనుకుంటే దేవుడు చేస్తాడు. అది ఏంటంటే ప్యాసివ్ ప్రేయర్ అవుతుంది అనమాట. ఆల్రెడీ దీని గురించి పెద్ద డిస్కషన్స్ అయినాయి, కావాలంటే మీరు యూట్యూబ్ లో చూసుకోవచ్చు. మళ్ళా నేను ఏం చెప్తాను అంటే, వీ షుడ్ బి యాక్టివ్. అంటే అర్థం ఏంటి? మనం దేవుడు అరే భయ్ నేను నిన్ను స్వస్థపరచను అనేటటువంటి క్లారిటీ నీకు ఇస్తే నువ్వు ఆగిపో. లేకపోతే నువ్వు అడుగు. అడగడం లేదంటే నీకు విశ్వాసం లేదని అర్థం. అది పాయింట్. అక్కడ జరగకపోతే విశ్వాసం లేదనేటటువంటిది దొంగ బోధకుల యొక్క ఆలోచన. దయచేసి వినండి, ఒక అద్భుతం జరగకపోతే దొంగ బోధకులు ఏమంటారంటే నీకు విశ్వాసం లేదంటారు. అది తప్పు. విశ్వాసం లేదని ఎప్పుడు చెప్తాము అంటే, మనం అడగకపోతే మనకు విశ్వాసం లేదు, జరగకపోతే కాదు. ఎప్పుడు దాకా అడగాలి? అడుగుతూ అది నెక్స్ట్ వస్తుంది మనకి. ఆవగిరి దగ్గర వచ్చినప్పుడు మనం మళ్ళా దాన్ని డీల్ చేద్దాం. అప్పటి వరకు మనం హోల్డ్ లో పెడదాం దీన్ని. ఇంతటితో ఇది సమాప్తం. బ్రదర్ కిరణ్. దేవుడు స్వస్థపరుస్తాడు, ఆయన చిత్తానికి లేకపోతే ఆయన అనుకూలతను బట్టి చేస్తాడు. రైట్, కరెక్టే. స్వస్థపరచు వరం కలిగిన వాళ్ళు అని చెప్పుకునేది కరెక్టా? స్వస్థత వరం కలిగిన దైవజనులు అని చెప్పుకుంటున్నారు కదా. నిజంగా స్వస్థత వరాలు ఉంటే ఆ మీటింగ్ లో అందరికీ స్వస్థతలు జరుగుతున్నాయా? సో దీనికి మనం ఎఫ్ఎస్సి పత్రిక వచ్చినప్పుడు డీల్ చేద్దాం కదా. చిన్న విషయం ఏంటంటే, స్వస్థత వరం అనేటటువంటిది ఉన్నప్పటికీ అద్భుతాలు చేసే దేవుడు, అది బట్టి ఎప్పుడు మర్చిపోవద్దు. ఫస్ట్ సెంచరీలో కూడా వాళ్ళు అందరికీ చేయలేదు. ఆయన పేతురు ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అనేక మంది అక్కడ రోగులు ఉన్నారు, ఒక్క వ్యక్తినే స్వస్థపరిచాడు, అందరినీ స్వస్థపరచలేదు. దయచేసి అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు వారు ఆయన ఆ యొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అందరినీ స్వస్థపరచలే, కొంతమందినే స్వస్థపరిచాడు. కాబట్టి మొదటి శతాబ్దంలో కూడా యేసయ్య, అపోస్తులు వీళ్ళందరూ కూడా వరాలు కలిగినప్పటికీ అందరినీ స్వస్థపరచలేదు. అది మనం దయచేసి ఆ యొక్క క్లారిటీ చాలా మంది మిస్ అవుతున్నారు. ఓకే, దాని గురించి మనం నెక్స్ట్ స్వస్థత వరాలు వచ్చినప్పుడు మాట్లాడదాం. అండ్ ఎవరు కూడా స్వస్థత వరం ఉన్నా లేకపోయినా దట్స్ సెకండరీ ఇష్యూ. దేవుడు అద్భుతం చేస్తాడు, విశ్వాసం ఉంటే చేస్తాడు. ఓకే, విశ్వాసం లేకపోతే, అవిశ్వాసం ఉంటే చెయ్యడు. అలాగే విశ్వాసం ఉంటే వ్యక్తి అడుగుతాడు, అవిశ్వాసం ఉంటే వ్యక్తి అడగడు. ఇది క్రైటీరియా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఐ థింక్ బ్రదర్ రాజీవ్ స్వస్థత గురించి కాకుండా అడగండి. బ్రదర్, ఇది మిషన్ ఫీల్డ్స్ లో అద్భుతాలు జరుగుతాయని చెప్పారు కదా, బాగుంది. అదే చర్చ్ బిల్డింగ్ లో కూడా కొంతమంది అన్బిలీవర్స్ వస్తుంటారు కదా, కొన్నిసార్లు అనారోగ్య కారణాన్ని బట్టి కూడా. జనరల్ గా చర్చ్ మీటింగ్ కాబట్టి ఈ అద్భుతాల గురించి ఎక్కువ మాట్లాడడం కానీ
అన్బిలీవర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఇటువంటి అక్కర ఏదో ఒకటి ఉంటది కాబట్టి కొద్దిగా అద్భుతం చేయమని ప్రార్థించడం కూడా బాగుంటుంది కదా. అద్భుతం చేయమని బిలీవర్ గురించి కూడా ప్రార్థన చేయాలి బ్రదర్, కానీ అద్భుతాలు ప్రసంగించకూడదు. మనం లేనిపోని వాగ్దానాలు ఇవ్వకూడదు, దాని గురించి ఎక్కువ మాట్లాడవద్దు. మనం సువార్త మాట్లాడాలి, కానీ ప్రేయర్ చేసేటప్పుడు వాళ్ళ అవసరాలు, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా వాళ్ళ అవసరాల కోసం ప్రార్థన చేయాలి. దేవుడు కనికరిస్తాడు కదా, కానీ దాన్ని ఒక భూతత్వంలో చూపించద్దు, అదే ప్రాముఖ్యమైనది అన్నట్లుగా చూపించద్దు. చర్చి బిల్డింగ్ లో కూడా అన్యులకి నేను చెప్తున్నా, ఒకనొక సర్వే ఏంటి తెలుసా మీకు? సర్వే ప్రకారంగా మహమ్మదీయుల్లో నుంచి వచ్చిన వ్యక్తులు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువు అని తెలుసుకున్నారు, హైందవులు ఏ విధంగా తెలుసుకున్నారని ఒక సర్వే చేస్తే హైందవులు ఎక్కువ మంది యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి ఒకనొక కారణం అద్భుతం. కానీ ఆ అద్భుతం వల్ల వాళ్ళకి రక్షణ వస్తుంది అనేటటువంటిది కాదు. వాళ్ళకి అద్భుతం జరిగినప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చారు, యేసయ్య దగ్గరకు వచ్చి సత్యం తెలుసుకొని సువార్త విని ఆ సువార్తని వాళ్ళు అంగీకరించారు కాబట్టి రక్షణ. కానీ అద్భుతం జరిగినప్పుడు యేసయ్య దగ్గర రాకుండా మళ్ళా ఆయన వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అనేకులు. ఇట్లాంటిది అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. అలాగే మహమ్మదీయులు ఎట్లా వచ్చారు? ఆయన కనిపించాడు, మాకు యేసుక్రీస్తు ప్రభువు కనిపించాడు, ఆయన చూసాం మేము అనేటటువంటి దూరంతో ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి బైబిల్ చదివి సువార్త తెలుసుకొని సువార్త ద్వారా వాళ్ళు రక్షణ పొందారు. కాబట్టి దేవుడు ఎవరిని ఎట్లా డీల్ చేస్తాడు అనేటటువంటిది ఆయన ఇష్టం. బట్ జనరల్ గా జరిగినటువంటి సందర్భాలు చెప్తున్నాను. సో మనం ఎట్లా చేయాలి? బ్రదర్ ప్రేమ్ కుమార్ గురించి మనం ప్రేయర్ చేస్తాం, దేవుడు మీరు ఆపేయండి రా భయ్, ప్రేయర్ ఆపేయండి అనేటటువంటి దాకా చేయాలి మనం. అది విశ్వాసం అండి. మనం చేయకుండా దేవుడి చిత్తం ఉంటే దేవుడు చేస్తాడు. ఇవి చాలా పెద్ద డైలాగులు. ఈ డైలాగులకి నేను చాలా వ్యతిరేకం, అర్థమవుతున్నాను. వీ హ్యావ్ టు ప్రే యాక్టివ్లీ. మనకి వస్తే తెలుస్తుంది ఆ బాధ. మనం ఎప్పుడు చేస్తాం తెలుసా? మనకి ఇప్పుడు కిడ్నీ స్టోన్ వచ్చింది అనుకో, ప్రభువా నీ చిత్తం ఉంటే తీసే ప్రభువా అని ప్రేయర్ చేయడం ఎవడు చేయడు. చేస్తాడు ఎవడన్నా? అప్పుడు వస్తుంది ప్రేయర్, అసలు ప్రేయర్ వస్తుంది, ప్రభువా నన్ను స్వస్థపరచు ఆయన. ఎందుకంటే ఆ భారం ఆ నెత్తి పైన లేదు కాబట్టి మనం ఇవన్నీ కూడా సూపర్ఫిషియల్ ప్రేయర్స్ వస్తున్నాయి. ఏంటంటే నీ చిత్తం అయితే చేయి ప్రభువా అనేటటువంటిది. ఎప్పుడైతే దెబ్బ లోపల పడిందో అప్పుడు వస్తుంది రియల్ ప్రేయర్ వస్తుంది అనమాట. ఓకే, నేను ఏమన్నా అంటే మనం యాక్టివ్ గా ప్రేయర్ చేయాలి. మన బ్రదర్స్ గురించి భారంగా ప్రార్థన చేయాలి. ఆ భారంగా చేసేటప్పుడు ఆత్మీయ విషయాల గురించి చేయాలి, అదే సమయంలో వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాల గురించి కూడా మనం చేయాలి. సో ఆ భారం వస్తేనే నువ్వు చేస్తావు అంటున్నా. ఎందుకంటే నీకు వస్తే నీకు తెలుస్తుంది. కిడ్నీ పెయిన్ వస్తే, పంటి నొప్పి వస్తే నువ్వు దేవా నీ చిత్తం అయితే తీసేయమంటావా? లేదు. ఆ ప్రార్థనే ఎంటైర్ గా డిఫరెంట్ ఉంటుంది. నీ వ్యక్తి, నీ సహోదరుడు బాధపడుతున్నప్పుడు నువ్వు చూసినప్పుడు ఆ భారం ఉంటేనే నువ్వు చేస్తావు, లేకుంటే నువ్వు చేయలేవు. ఆ భారంతో ప్యాసివ్ ప్రేయర్ చేస్తూ ఉంటావు. అది కూడా మన యొక్క థియాలజీ మనల్ని చాలా ప్రభావితం చేస్తుంది. దయచేసి ఆలోచన చేయండి. ఓకే బ్రదర్, 1+ ప్రాబబ్లీ ప్రసాద్ బ్రదర్ చెప్పండి. అదే నేను ఇవాళ నేర్చుకున్న విషయాలని ఒకసారి మిమ్మల్ని అడిగి కరెక్ట్ చేసుకున్నాను. ఒకటి, అవిశ్వాసం అంటే రిజెక్టింగ్ క్రైస్ట్ యాజ్ ఎ గాడ్, దేవుని కుమారుడు అని రిజెక్ట్ చేయడం అవిశ్వాసం. అవిశ్వాసం అన్నది ఆ పాయింట్ ఒకటి. ఎందుకంటే వాళ్ళు అక్కడ దేవుడిని రిజెక్ట్ చేసినట్టుగానే ఆయన దేవుని కుమారుడు అని అంగీకరించట్లేదు. వాళ్ళ కుటుంబీకుల్లో ఒకటిగా మాత్రమే అంగీకరిస్తున్నారు, కానీ దేవుని కుమారుడు అని మాత్రం వాళ్ళు అంగీకరించడం లేదు. వాళ్ళ అవిశ్వాసం అన్న పదానికి అది అర్థం అని అనుకుంటుంది. అదొకటి. రెండవది, మిషన్ ఫీల్డ్ అద్భుతాలు చూడాలనుకుంటే, దేవుడు చేసే అద్భుతాలు చూడాలనుకుంటే మిషన్ ఫీల్డ్ అన్నది కరెక్ట్ అని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఇన్స్టంటేనియస్, అక్కడ ఎవరు ఏది విషయాలు మోటివేట్ చేయరు. అంటే ఇప్పుడంటే కొన్ని బ్యానర్లు పెడుతున్నారు, కానీ జనరల్ గా మిషన్ ఫీల్డ్ లో అలాంటిది ఏమి ఉండదు. అది న్యాచురల్ గా ఆ విషయాల్ని, ఆ పెయిన్ ని గమనించి దేవుడు ఆ విశ్వాసాన్ని బట్టి, లేదా అవిశ్వాసం ఉంటే కరెక్ట్ చేసి, అంటే తక్కువ వాళ్ళు అల్ప విశ్వాసం ఉంటే శిష్యులను ఎలాగైతే కరెక్ట్ చేసి అలా చేస్తాడేమో. రెండోది, చర్చిలో జరుగుతుంటే మాత్రం చాలా పెయిన్ఫుల్. ఏంటంటే అది బిల్డింగ్ వైపుకి వెళ్ళిపోతుంది. ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఆ చర్చికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి అని ఒక బిల్డింగ్ వైపుకి డైరెక్షన్ చేయబడుతోంది. ప్లస్ లేదా ఒక వ్యక్తి వైపు కూడా ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇట్లాంటిది ఎక్కువగా సంఘం లోపలే జరుగుతుంది, మిషన్ ఫీల్డ్ లో జరగడం లేదు. మిషన్ ఫీల్డ్ లో చాలా ఓపెన్ గా దేవుని క్రియ
నేను కూడా చూస్తా ఉన్నాను. ఈ విషయాలు కరెక్ట్ కాకపోతే కరెక్ట్ చేయండి నా విషయం, నేను నేర్చుకున్న విషయం ఇవాళ. మీరు చెప్పే దాంట్లో కొన్ని నేను వినలేదు, కొంచెం నేను వేరే నా డైరెక్షన్ వేరే ఉండే. సో కొన్ని విషయాలు నేను విన్న వరకు చెప్తాను, ఒకవేళ మిగతా వినకపోతే మిగతా బ్రదర్స్ రెస్పాండ్ అవ్వచ్చు. ఒకటి, మీరు చాలా అద్భుతంగా లాస్ట్ పాయింట్స్ చాలా మంచిగా ఉన్నాయి అనమాట. మనిషి ఫోకస్ గా బిల్డింగ్ అనే ప్లేస్ ఫోకస్ అయిపోయింది, అది ఒక విగ్రహంగా తయారైపోయింది. అది కరెక్ట్ కాదు, రైట్? ఈ వాస్తవానికి అద్భుతం గురించి విశ్వాసుల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పినప్పుడు యాకోబు పత్రికలు ఏమంటున్నాడు, సంఘ పెద్దలు వెళ్ళి ప్రేయర్ చేయమంటున్నాడు. వీళ్ళేమంటారంటే మా దగ్గరికి రండి, ఇక్కడికి వస్తేనే అద్భుతం జరుగుతుంది అంటారు. నాకు తెలిసిన ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి సుపరిచితుడైనటువంటి ఒక వ్యక్తి ప్రారంభ దశలో బాగానే ఉన్నాడు అనిపించి దయ్యాలు వెళ్ళగొడుతుంది. కొంతమంది ఏందో వేరే అట్లుంటారు అన్న. అంటే మనం అంటే ఆ వ్యక్తికి రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా, ఈ ప్లేస్ కి తీసుకురండి అంటున్నాడు. ఈ ప్లేస్ లో ఏముందిరా బాబు అనుకుంటున్నాను, రైట్? తర్వాత చాలా తప్పుడు బోధకుడు అయిపోయాడు, ఫేమస్ తప్పుడు బోధకుల్లో కూడా PhD చేసింది అన్నమాట, రైట్? అయితే ఆ విధంగా ఉండకూడదు, ఎగ్జాక్ట్లీ రైట్. మిగతా మీరు ఏం చెప్పారో అవన్నీ నేను ఫోకస్ చేయలేకపోయాను బ్రదర్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మా బెంజన కానీ మధు కానీ ఆర్ ఎనీబడి ప్రేమ్ బ్రదర్ చెప్పిన దానికి రెస్పాండ్ అవుతారా? షల్ వి గో ఫర్? అన్న బాగానే చెప్పింటండి, మీరు ఇంతకుముందు మాట్లాడిన విషయాలనే రిపీట్ చేశారు. అంటే చాలా బిబ్లికల్ గా చెప్పిండు అన్న విషయం. గుడ్, సింపుల్. ఎనీబడి వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ ద మిరకల్స్, గో టు ద ఫీల్డ్. ఫెయిత్ లైక్ పొటాటో అనే ఒక మూవీ ఉంది, ఆ మూవీ చూడండి, మీకు అర్థమైంది. ఓకే, ఇట్స్ ఎ క్రిస్టియన్ మూవీ. మళ్ళీ మూవీ చూడండి అంటే మీరు వెళ్ళి RRR ఇవన్నీ చూసారు. ఓకే, నెక్స్ట్ 14వ అధ్యాయం. చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్. ఇప్పుడు వచ్చింది ఇది 14. ఇప్పుడు ఇది క్రోనలాజికల్ కాదు అనేటటువంటిది మళ్ళా చెప్తున్నా. మాథ్యూ ఈ స్పీకింగ్ సెక్షన్ వైజ్ గా యేసుక్రీస్తు వారు మెస్సయా అని, రాజు అని ఆయన ప్రూవ్ చేస్తూ ఉన్నాడు, యూదులకు చెప్తున్నాడు ఆయన. సో ఇప్పుడు జాన్ ద బ్యాప్టిస్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. వాస్తవానికి 11వ అధ్యాయంలోనే దీని గురించి ప్రస్తావించాడు, రైట్? దానికి ముందు కూడా మనం చూస్తాం. కానీ ఇప్పుడు ఒక స్టోరీ చెప్తున్నాడు. ఏం స్టోరీ అంటే ఇది ఆయన గురించినటువంటి స్టోరీ. ఈ స్టోరీలో ఆయన గురించినటువంటి వ్యూస్ కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్. ఐ థింక్ సంబడీ కెన్ రీడ్ చాప్టర్ అంటే 14వ అధ్యాయం 1 నుంచి 12 వరకు చదవండి. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసుని గూర్చిన సమాచారము విని, ఇతడు బాప్తిస్మం ఇచ్చి యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకము లగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేతనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానం చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినది, బాప్తిస్మం ఇచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు ఇప్పించుమని అడిగాను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించాను. వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆయన తన తల్లి వద్దకు దాన్ని తీసుకుని వచ్చాను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టి యేసు వద్దకు వచ్చి తెలియజేసిరి. మోస్ట్ ఒబీడియంట్ డాటర్. ఓకే బ్రదర్స్, వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఇక్కడ? మత్తయి గ్రంథకర్త ఇచ్చేటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటి? అది మిస్ కాకుండా మనం అది ఫస్ట్ తెలుసుకున్న తర్వాత డీటెయిల్స్ లోకి వెళ్దాం.
వాట్ ఈస్ ద మేజర్ ఎంఫసిస్, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు తన యొక్క ఆడియన్స్? ఎనీబడి కెన్ రెస్పాండ్. 2వ వచనం అన్న, ఏమన్నా 2 వచనాల్లో సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చి సమాచారం విని ఇతడు బాప్తిజమిచ్చి యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలనే అద్భుతములు అతని యందు క్రియారూపము లగుచున్నవని అతను తన సేవకులతో చెప్పాను. హేరోదు యేసుక్రీస్తు ప్రభుని ఏమనుకుంటున్నాడు అనే విషయాన్ని చెప్పి, ఇతడే బాప్తిజమిచ్చి యోహాను, చనిపోయి తిరిగి లేచాడు, అందుకే అద్భుతాలు చేస్తున్నాడు అనే విషయాన్ని ఏలయనగా అని 3వ వచనం నుంచి వివరిస్తున్నాడు. హేరోదు చూసి ఈరోజు చెప్పింది. వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్? యేసుక్రీస్తు ప్రభువుని పొరబడుతున్నాడు, బాప్తిజం ఇచ్చి యోహానని హేరోదు పొరబడుతూ అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎనీబడి, వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్ బ్రదర్స్ ఆఫ్ దిస్ టెక్స్ట్? సమయాన్ని ఏమనుకుంటున్నా అంటే మధు చెప్పింది కొంత మంచిగా అనిపించింది, కరెక్ట్ అనిపించింది, అట్లా ఆలోచించలే. అదే బాప్టిజం ఇచ్చి యోహాను యొక్క డెత్ అని చూస్తున్నాం ఇక్కడ, మరణం అది ఒకటి కనిపిస్తుంది. సో ముఖ్యమైన విషయం ఆయన మరణం గురించి చెప్పాలనుకున్నాడా? లేదు అంటే ఇది ఇప్పుడు మధు చెప్పింది కదా, అదే అగ్రీ, ఏకీభవిస్తుంది. ఓకే, ఎనీబడి బ్రదర్స్, ఎనీబడి థింక్ దట్ ఆల్ పునరుత్థానం గుంపులో గోవింద, నలుగురితో నారాయణ, పునరుద్ధానం గురించి మృతుల్లో నుంచి లేచి ఉన్నాడు అని మాట్లాడాడు. బాప్తిసం ఇచ్చే యోహాను మరణం అన్న, ఆయన మరణం గురించి చెప్పడానికి టెక్స్ట్ వాడుతున్నాడు ఇక్కడ. మేబీ సరే, మరణం గురించే అనుకుందాం. డేవిడ్ ఎందుకు చెప్పాడు మరణం గురించి? అయ్యో చచ్చిపోయాడు యోహాను, అయ్యో అని ఏడుస్తామన్నా. ఇప్పుడు ఎందుకు చెప్పాడు? ఓకే అనిల్ అన్న, ఇక్కడ ఈ టెక్స్ట్ లో 2 విషయాలు అయితే అర్థమవుతుందన్న. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువు గురించి ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క ఆత్మ ఆయన తిరిగి లేచిండు కాబట్టి ఆయన అద్భుతాలు చేస్తున్నాడు అనేటువంటిది ఒకటి మాట్లాడితే, ఇంకొకటి యాక్చువల్లీ హేరోదు అంటే గ్రంథకర్త హేరోదు యొక్క చేసినటువంటి యొక్క పాపం యొక్క అపరాధ భావం గురించి కూడా మాట్లాడుతున్నట్టు అని అనిపిస్తుంది అన్న. సో రెండిట్లో ఏది మెయిన్ ఎంఫసిస్? ఒకటే పాయింట్ చెప్పాలని ఆయన చేసిన యొక్క పాపం యొక్క అపరాధ భావం, సో అది అంటే నువ్వు వాళ్ళ గురించి మెయిన్ ఫోకస్ గా చెప్తున్నాను. సురేష్ ఏదో చెప్పినావు పునరుత్థానం అని. రెండో వర్షంలో ఉంది, మృతుల్లో నుండి లేచి ఉన్నాడు అనే విషయాన్ని మనకి ఇప్పుడు మత్తయి గ్రంథకర్త యూదులకి ఏం చెప్తున్నాడు అక్కడ? గ్రంథకర్త గురించి లాగా హేరోదు దాని గురించి చెప్తున్నాడా? ఓకే బ్రదర్ రవి, యేసుని తెలుసుకోవాలి గురించి ఆయన ఒక్క నిమిషం రవి తర్వాత నువ్వు, ఈ తర్వాత ప్రేమ్. ఓకే రవి లేదా? ఓకే రైట్, చెప్పనా? ఓకే ప్రేమ్. ఈ టెక్స్ట్ లో మనకు అర్థమవుతుంది ఒకటి ఏంటంటే, ప్రజలందరూ కూడా బాప్టిజం ఇచ్చే యోహాన్ని ఒక ప్రవక్తగా చూస్తున్న విషయం చక్కగా కనబడుతూ వస్తుంది. అంటే ఇప్పుడు మత్తయి యోహాను యోహాను పట్ల ప్రజల యొక్క ప్రతిస్పందన ఎట్లుందని చేయడానికి ఇప్పుడు మనం 12 వచనాలు ఉన్నాయనుకో. అంటే ఇప్పుడు మామూలుగా వీళ్ళకి మెస్సయ్య రావాలి. మెస్సయ్య ఇప్పుడు మన పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల వలె
బాప్టిజం ఇచ్చే యోహాను కూడా ఒక ప్రవక్తగా వచ్చాడు అన్న విషయం కనబడుతూ వస్తుంది. ప్రవక్త మాట్లాడినట్టే మాట్లాడాడు కదా బాప్టిజం ఇచ్చే యోహాను. సో యోహాన్ గురించి ప్రైమరీ ఇష్యూ అంటావు. ఓకే, సో ఒక వ్యక్తి ఏమో యేసయ్య అంటున్నాడు, ఇంకో వ్యక్తి యోహాన్ అంటున్నాడు, ఇంకో వ్యక్తి హేరోదు గురించిన తప్పుడు అపరాధ భావం అన్నాడు. ఓకే, బెంజన్న తర్వాత అనిల్ అన్న మ్యూట్ లో ఉన్నాం. అయితే హేరోదు యేసుని గురించి తెలుసుకోవాలని విషయము అతన్ని పట్ల మిస్అండర్స్టాండింగ్ అనేది, అంటే అతన్ని యోహాన్ అనుకొని దాంట్లో ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనిపిస్తుంది. హేరోదు యేసుని గురించిన సమాచారం విన్నాడు, ఈయన బాప్టిజం ఇచ్చి యోహాన్ అనే ఒక అవగాహనలో ఉన్నాడు. ఆ విషయాన్ని చెప్పడానికి మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంటామే. ఓకే అనిల్ ఇక్కడ ఈ సందర్భంలో ప్రాముఖ్యమైన విషయము హేరోదు యేసుని ఏమనుకుంటున్నాడు అది రైటర్ తెలియజేస్తున్నాడు అన్న. అంటే హేరోదు ఆయన యేసుని ఏమనుకుంటున్నాడు, ఎందుకంటే అప్పుడు ఆ కాలంలో ప్రజలందరూ ఒక్కొక్కరు ఆ యేసుని ఒక్కొక్క విధంగా అనుకున్నారు. ఒకరు ఈయన ఏలియా అనుకున్నారు, ఈయన ప్రవక్తల్లో ఒకడు అనుకున్నాడు, ఇర్మియా అనుకున్నారు. కాబట్టి హేరోద్ రెస్పాన్స్ అంటే యేసుని గూర్చి ఆయన రెస్పాన్స్ ఏంటి అంటే ఈయన బాప్తిస్మం ఇచ్చి యోహాను అని ఆయన అనుకుంటున్నాడని మత్తయి ఈ సంగతిని ఎంఫసైజ్ చేస్తున్నాడు. నేను అనుకునేది కరెక్ట్ కావచ్చా కాకపోవచ్చు, మీరు చెప్పాలని కోరుతున్నాను. 14 యేసు ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహం చూసి వారి మీద కనికరపడి అని ఉంటుంది. ఇంకొక వేరే సువార్తికుడైతే వారు కాపర్ లేని గొర్రెల వల్లే ఉన్నారని కూడా ఉంటుంది. ఆయన ఎందుకు కనికరపడ్డాడు అనేది పైన అదిగో ప్రభు వారు కాపరి చంపబడ్డాడు అంటే అప్పటి వరకు వీళ్ళు యోహాను గారు శిష్యులుగా కొంతమంది ఉన్నారు కదా, ఆయన కాపరిత్వంలో ఉన్నారు కనుక వాళ్ళను అయితే ఆయన చనిపోయిన కారణాన ఇక్కడ ఈయన కనికరం చూపించడం, అంటే ఈ కనికరం చూపించడానికి కారణం ఏంటని ఒకవేళ మనం అన్వేషిస్తే దానికి కారణం పైన చెప్తున్నాడని నేను అనుకుంటున్నాను. రైట్, ఇది ఒక కొత్త మర్మంలా ఉంది. అంటే దీన్ని ఫస్ట్ టైం వింటున్నా, బట్ యు ఆర్ డిఫరెంట్లీ థింకింగ్, వండర్ఫుల్. అండ్ నాకు తెలిసినంత వరకు ఓకే బ్రదర్ సామ్యుల్, ఆయన మంచి ఆలోచనలు వస్తాయి కానీ టెక్నాలజీ సరిగా లేదు, ఏం చేయలేదు. రైట్, ఓకే బ్రదర్స్. అండ్ ఐ థింక్ బ్రదర్ మధు, బెంజన్, అనిల్ చెప్పినట్లుగా నేను వాళ్ళకి అన్న ఇక్కడ రెండో మాటలో రెండో వచనంలో మారుతుంది అన్న. అదంటే చనిపోయిన వారు మళ్ళా జన్మిస్తారనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉందని నేను అనుకుంటున్నాను. ఆకున్న వారు అదే అంటారు కదా, చనిపోయిన మృతుల నుండి ఒక ఆయన జన్మించినని యోహాను గురించి వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్నామని నా ఆలోచన. వాళ్ళు నమ్మింది ఏంటంటే చనిపోయిన వారు మరలా ఉడతారని వాళ్ళు నమ్ముతున్నారు. మనకు ఎవరు ఇక్కడ ఏంది 2వ వచనం అంటాడు స్వామి, యోహాను అతడు మృతుల నుండి లేచి ఉన్నాడు అన్న వాడు ఉంది కదా అన్న. అందువలనే అద్భుతాలు అతని అందరూ నోట్లో చేతి తమ్ముడు వినిపిస్తలేదు. ఓకే, ఇప్పుడు మత్తయి గ్రంథకర్త అదే చెప్పాలనుకుంటున్నాడా? అంటే మృతుల పునరుత్థానం గురించి ప్రజల అభిప్రాయం గురించి చెప్పాలనుకుంటున్నాడా? మత్తయి అంటే ఒక రైటర్ గా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? పునరుత్థానం ఇంపార్టెన్స్ గురించి. వాళ్ళలో తప్పుడు ఆలోచన ఉన్నాయని తను ఫైండ్ అవుట్ చేస్తున్నా. పునరుద్ధానం గురించి రైట్ అయినటువంటి అవగాహన. ఇప్పుడు పునరుత్థానం గురించి ప్రూవ్ చేశాడా? ఇప్పుడు
అదే చెప్తుంది కదన్న అక్కడ. ఏం చేస్తాడు, ఏం చెప్తున్నాడు? అక్కడ ఉన్న వారితో అదే పునరుత్థానం గురించి ప్రూవ్ చేశాడా మత్తయి? ఇక్కడ జరుగుతుందని గాని జరిగిందని గాని చెప్తున్నాడు. ఇక్కడ ఆలోచన అక్కడ ఒకవేళ నువ్వు ఆ పాయింట్ తీసుకోవాలంటే 1 కొరింథీ 15లోకి వెళ్తే అది పునరుత్థానం యొక్క సబ్జెక్ట్. సో ప్రూవ్ చేస్తున్నాడు అక్కడ. ఇక్కడ ప్రూవ్ చేయడం లేదు. ఇక్కడ ఏమి దాని గురించి ఇది పునరుత్థానం ఇట్లా కొంతమంది అనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదని ఇక్కడ ఏం చెప్పడం లేదు. ఇక్కడ మెయిన్ ఎంఫసిస్ ఏంటంటే మనం కంటిన్యూ వస్తున్నాం. ఏంటంటే ప్రజలు ఆయన పట్ల ఎట్లాంటి రెస్పాండ్ ఉన్నారంటే ఇక్కడికి హేరోదు రాజు కూడా యేసయ్య పట్ల ఎట్లాంటి వైఖరి ఉంది, ఆయన యొక్క ఆలోచన ఎట్లుంది యేసుక్రీస్తు పట్ల అనేది గ్రంథకర్త చూపిస్తున్నాడు. సో ఏమనుకుంటున్నాడు ఇక్కడ హేరోదు? ఈయననే చనిపోయిన యోహాను ఈయననే అనుకుంటున్నాడు అది అని చెప్పుకుంటూ ఈ చనిపోయిన యోహాను ఏం చేశాడు, చేసినందుకు ఏం జరిగింది, ఎలా చనిపోయాడు అని చెప్తున్నాడు అంతే. కాబట్టి హేరోదు యొక్క ఆలోచనని ఇక్కడ గ్రంథకర్త మనకు చెప్తున్నాడు. సో ఇక్కడ యోహాను అనేటటువంటిది ముఖ్యమైన పాయింట్ కాదు. యేసయ్యని యోహాన్ అని ఈయన అనుకుంటున్నాడని మనం చెప్తున్నాడు అంతే. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఇప్పుడు మనం డీటెయిల్స్ లోకి వెళ్దాం. మేబీ ఐ థింక్ వీ విల్ గో ఆన్ మండే. ఐ థింక్ కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మనం ముందుకు వెళ్దాం. బ్రదర్ ప్రసాద్, తర్వాత బ్రదర్ ప్రేమ్. సోదరా ఒక మాట ఏంటంటే హేరోదు మాట్లాడాడు అంటే హేరోదు సొంత ఐడియాలు ఉండవు. ఈ రాజులు లేదా ఆ పైన ఉన్న ఆఫీసర్స్ ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ని బట్టి మాట్లాడతారు. అంటే ప్రజలందరిలో ఎక్కువ మేజర్ టాపిక్ ఏది నడుస్తుందో దాన్ని వాళ్ళు కలెక్ట్ చేసుకుంటా ఉంటారు ఎప్పటికప్పుడు. సో ప్రజలందరి విషయంలో కూడా మేజర్ గా ఎక్కువగా యోహాను యేసుక్రీస్తు అన్నట్టుగా ఎందుకు వచ్చిందంటే అప్పుడు నిజానికి పునరుత్థానం గురించి కాదు, ఇంకా ఈ స్పిరిట్ యోహాను గారి స్పిరిట్ ఈయన్ని పట్టుకుందన్నట్టుగా ఈయన ద్వారా. సో వాళ్ళు స్పిరిట్స్ ఎక్కువ నమ్మారు, దెయ్యాలు స్పిరిట్స్ వాటి విషయం మీదే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండింది. సో యోహాన్ గారు చనిపోయిన తర్వాత ఆ స్పిరిట్ యేసుక్రీస్తు మీదకి వచ్చింది. సో ఈస్ డూయింగ్ మోర్ థింగ్స్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకోవడం, అదే మాటని హేరోదు మాట్లాడటం చూస్తున్నప్పుడు మత్తయి గారు చెప్తున్న విషయం ఏంటంటే నేను ఆ యోహాను స్పిరిట్ లేదు అన్నట్టుగా యేసయ్య నేను దేవుని కుమారుణ్ణి అన్నట్టుగా ఆయన మిగతా విషయాలు భోజనాలు పెట్టడం గాని, తర్వాత నీళ్ళ మీద నడవడం గాని, అవన్నిటిని మిగతా విషయాలు చెప్పడం ద్వారా నేను మెస్సయ్యను అని యేసయ్య వాళ్ళకి ఇంకా స్పష్టత ఇస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. మీతో నేను డిసగ్రీ చేస్తున్నాను బ్రదర్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నాడు అనేటటువంటిది మెయిన్ పాయింట్ కాదు, మత్తయి ఏం చెప్తున్నాడు యేసయ్య గురించి అనేటటువంటిది ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు చెప్పినటువంటి ఫస్ట్ ఇంటెలిజెన్స్ విషయంలో ఇట్స్ ఫైన్, కానీ ఇప్పుడు వాళ్ళకి కూడా అటువంటి ఆలోచన ఉంది అనేటటువంటిది మత్తయి యొక్క పాయింట్ కాదనేది మనం తెలుసుకోవాలి. ఈ స్పిరిట్ బీయింగ్స్ ని నమ్ముతారు అనేటటువంటిది మీరు స్పెక్యులేషన్ అనుకుంటున్నాను నేను. ఒకసారి దాని గురించి ఏమి ఎవిడెన్స్ ఉంటే మనం చూడొచ్చు. బ్రదర్ ప్రేమ్, తర్వాత బ్రదర్ మధు. అయితే ఇప్పుడు మన బాప్టిస్మ యోహాను యేసుప్రభు వారు దాదాపు సమకాలపు వయసు కలిగిన వాడు కదా. అప్పుడు ఎలాగా అతను చనిపోతే మళ్ళీ ఇతను బతికాడని ఎలా అనుకుంటారు? దట్ ఈస్ ద ఆలోచన, వాళ్ళ యొక్క అభిప్రాయం. ఇక్కడ వాళ్ళు వాటిని అనుకుంటున్నారని ఇక్కడ మనకి చెప్తున్నాడు. అదే సేమ్ ఏజ్ కదా అని అంటే ప్రజల యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఏదన్నా జరిగిందనుకో వాళ్ళు అరే ఈయన ఆయననే అంటే వాళ్ళకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటది కదా. చనిపోయిన దాని గురించి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. సో ఇప్పుడు యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడు, ఈ అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడు యేసయ్య అని ఆలోచన చేస్తే కొంతమంది ఏమనుకున్నారు, ఏలియా అనుకోవచ్చు, కొంతమంది మెస్సయ్య అనుకున్నారు. అసలు మెస్సయ్య అనుకునే చాలా తక్కువ మంది అనుకున్నారు. అది నెక్స్ట్ వస్తుంది 16th చాప్టర్ లో మనకి ఇంకా క్లారిటీ, శిష్యులు ఏమనుకుంటున్నారు అనేటటువంటిది అక్కడ గ్రంథకర్త ఫైనల్ గా ఇస్తాడు. మీరు చూడండి ఆ ప్రోగ్రెసివ్ గా ఎట్లెళ్తుందో, మత్తయి ఏ విధంగా తీసుకెళ్తున్నాడో మనకు అర్థమైంది. సో ఇక్కడ ఆయన ఒపీనియన్, ఆయన ఎందుకు అనుకున్నాడంటే యోహాను పట్ల ఒక మంచి వైఖరి ఉంది, యోహాను ప్రవక్తను నమ్మాడు,
హేరోదు. కాబట్టి యేసుక్రీస్తు గురించి ఆయనకి ఎక్కువ తెలియదు, విన్నాడు అంతే. కాబట్టి ఈ యోహాను అంటే యేసుక్రీస్తే యోహానే యేసుక్రీస్తుగా వచ్చాడేమో, లేకుంటే ఆయన ద్వారా జరుగుతున్నదేమో అనేది హేరోదు యొక్క ఆలోచన అంతే. ఆయన అభిప్రాయం ఒకటే, అది ధృవీకరించడం లేదు ఇక్కడ మాథ్యూ. ఆయన ఏమనుకుంటున్నాడో చెప్తున్నాడు అంతే. ఓకే బ్రదర్. అలా అనుకోవటానికి అంటే ఇప్పుడు ఈయన చనిపోయిన తర్వాత పుట్టుంటే అదే బొక్కలు అనుకోవచ్చు కదా, ఒకే యేసు కదా దాదాపు అదే ప్రశ్న. వండర్ఫుల్. ఇక్కడ అదే అంటున్నా, చనిపోయిన తర్వాత రాసింది ఇది, బతుకున్నప్పుడు రాసింది కాదు ఇది. ఇప్పుడు ఏలయనగా అని చెప్పినప్పుడు ఆల్రెడీ ఆయన చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు గురించి విన్న తర్వాత ఆయనకు అభిప్రాయం ఏంటి. సో మనం అందుకే అంటే ఇది క్రోనలాజికల్ కాదు, ఇది క్రమంగా రాయలేదు ఇది. ఓకే, ఆయన అభిప్రాయం చెప్పడానికి యోహాన్ గురించి మనకు కొంత బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాడు అనమాట. యోహాన్ ఏం చేశాడు, యోహాన్ ఎట్లా చనిపోయాడు అని చెప్తున్నాడు ఇక్కడ, అంతేగాని ఈ టైంలో చచ్చిపోయాడని చెప్పలేదు ఆయన. సో వండర్ఫుల్ క్వశ్చన్, దట్ ఈస్ ద ఆన్సర్. బ్రదర్ మధు. అలా 2 విషయాలు, ఒకటేమో ప్రసాద్ అన్నది, రెండోది ప్రేమ అన్న విషయం మాట్లాడమని. ప్రసాద్ అన్న ఏమన్నంటే అన్నయ్య చెప్పిన ఒపీనియన్ స్వీకరించట్లేదు. ఎందుకనంటే ఆ సమాచారం ఏమని విన్నాడు అనే దానికి ఇక్కడ ఒక రుజువు కనిపిస్తుంది. ఏంటంటే ఆ సమయం మందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని దాన్ని ఏం ఎంఫసైజ్ చేస్తున్నాడు, ఏ విషయం హైలైట్ చేస్తున్నాడు అంటే అద్భుతాలు చెప్తున్నాడు. అంటే యేసును గూర్చిన సమాచారం ఏంటంటే అద్భుతాలు చేస్తున్నాడని వీనికి సమాచారం వచ్చినప్పుడు ఆ అద్భుతాలు ఎలా చేస్తున్నాడు దానికి రీజన్ చెప్తున్నాడు, తన ఒపీనియన్. అద్భుతాలని ఎట్లా ఎవిడెన్స్ కూడా చూపిస్తే 2వ వచనంలో కనిపిస్తుంది మనకు. ఏంటంటే ఇతడు బాప్తిజం ఇచ్చి యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతనిందు క్రియారూపకము లగుచున్నవని తన సేవకులతో చెప్పాడు. యాక్చువల్గా సేవకులు వచ్చేసి బాప్తిజం ఇచ్చి యోహాను తిరిగి లేచాడు అని ప్రజలు అనుకుంటున్న సమాచారం ఇవ్వలేదు. అద్భుతాలు చేస్తున్న యేసు అనే విషయాన్ని చెప్పిన దానికి ఆయన చెప్తూ వస్తున్నాడు. అదే రెండవ ప్రేమన్న చెప్పిన దాంట్లో ప్రేమన్న ఏమంటున్నట్టే ఇద్దరు సమకాలికులే కదా, మళ్ళీ ఆయన పుట్టుక గురించి మాట్లాడుతున్న ప్రేమన్న. ఒకటే కాలంలో పుట్టారు కదా అన్నప్పుడు తిరిగి లేచాడు అనే మాట యేసుక్రీస్తు ప్రభు యోహాను చనిపోయి సమాజపడి తిరిగి లేచినాక ఎవరిలాగా పుట్టాడంటే యేసు ప్రభులాగా పుట్టలేదు అనేది అక్కడ ఇష్యూ కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే అతని యందు క్రియారూపకములా కూర్చున్నవి అంటున్నాడు. ఇతని యందు యేసుక్రీస్తు నందు ఈ అద్భుతాలు, ఆ విషయం తీసుకొస్తున్నాడు. అతని యందు, అతడే ఇతడు అని చెప్పట్లేదు. ఆ అద్భుతాలకు కారణం ఏంటంటే ఈయన చేసే అద్భుతాలకు ఆయన చనిపోయాడు తిరిగి లేచాడు కదా, ఆ అద్భుతాలు ఇతరులో కార్యరూపణని ఏ రోజు చెప్పిన విషయం చెప్తున్నాడు. అది నా ఉద్దేశం, నేను అనుకుంటున్నాను. రైట్. సో హేరోదు యొక్క అభిప్రాయం ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రజల అభిప్రాయాలు కూడా వస్తాయి బ్రదర్ ప్రసాద్ గారు. ఇక్కడ ప్రజల అభిప్రాయాలు అయితే లేనే లేవు. ప్రజల అభిప్రాయాలు, ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారు అని డైరెక్ట్ గా అడుగుతాడు, అప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళు ఏమనుకున్నారు, ఎందుకు అనుకుంటున్నారు. అవన్నీ కూడా మనం 16th చాప్టర్ లో మనం డీల్ చేయబోతున్నాం. ఓకే, సారీ బ్రదర్ శామ్యుయల్ గారు, మీ యొక్క టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, మీకు ఇచ్చినా కూడా ప్రాబ్లం అవుతుంది, కాబట్టి నన్ను మన్నించాలి. ఓకే, మీ అభిప్రాయం ఏంటి యేసయ్య గురించి? ఆయన మీ జీవితంలో లోకరక్షకుడుగా ఉన్నాడా? మీ పాపాలను తీసివేసేటటువంటి పరమాత్ముడిగా మీరు ఆయన అంగీకరించారా? ఆయన్ని మీరు హత్తుకున్నారా? ఆయన్ని ఆశ్రయించారా? రైట్, చాలా ఇంపార్టెంట్. యేసయ్యతోని సంబంధం లేకుండా యేసయ్య పరిచర్య చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి పరిచర్య అనేటటువంటిది మన రక్షణకి కొలమానం కాదు. సహోదరులారా, ఒకటే ఒక ప్రశ్న, క్రీస్తుతో మనకి సంబంధం ఉందా? ఆ క్రీస్తుని మనం కలిగి ఉన్నామా అనేటటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం.